హలో అండి. నేనైతే ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో మనకి కమ్యూనిటీస్‌లో ఉండే పెద్ద పెద్ద ఇల్లులనైతే చూపిస్తున్నాను. ఇవి విల్లాస్ లాగుంటాయి. చాలా పెద్దగా ఉంటాయి ఇవైతే ఒక్కొక్కటి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. ఇలాంటి ఇల్లులైతే ఇక్కడ మనకి ముందర కనిపిస్తుంది కదా! ఫస్ట్‌లో గరాజ్ డోర్స్ 2 అవి కార్ పార్కింగ్ చేసుకునేవి. పెద్దగా కనిపించే దాంట్లో మనకి 2 కార్లు పడతాయి. అలాగే చిన్నగా కనిపిస్తుంది కదా! దాంట్లో అయితే ఒక కార్ పడతది. ఇక్కడేంటంటే కనీసం ఇలాంటి విల్లాస్, ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లులున్న వాళ్ళు కనీసం 3, 4 కార్లు పట్టేటట్టుంటాయి. కొన్నిటికైతే ఇంకా 4 కార్లు పట్టేటట్టు గరాజ్ డోర్ కూడా ఉంటది. అంటే 2 ఒక చోట, 2 ఒక చోట. ఇది మనకు చూడ్డానికి పెద్దగా అంటే ఇల్లు కింద పైన ఒకటే గదా! నేను ఇంతకు ముందల ఒక వీడియోలో చెప్పాను. ఆహ్, కింద ఒక్కటే ఉంటే మనకి 1 స్టోరీ అంటారు. కింద పైన ఉంటే 2 స్టోరీ అంటారని. మీరు అడగచ్చు అదేం కింద పైన ఒకటే 5, 10 ఫ్లోర్‌లు ఏం లేదు కదా! రెండే కదా! కింద పైన ఒకటే. ఇది చూపిచ్చేదంతా బ్యాక్ యార్డ్ బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! ఇది బ్యాక్ యార్డ్ కూడా రిలీజ్ చాలా పెద్దగా వస్తది. విల్లా టైప్‌లో ఉంటాయి కాబట్టి. దీనికి పేరుకి మనకి 2 ఫ్లోర్‌లే. అంటే ఓన్లీ కింద, పైన ఉన్నా కూడా లోపల మోడల్ ఎలా ఉంటుందంటే మనకి ఇండియాలో డూప్లెక్స్ హౌసెస్ అలా పెద్దగా ఉంటాయి కదా! అలాగా చాలా పెద్దగా ఉంటాయి. లోపలే మెట్లు అలా ఉంటాయి. ఇంకోటి బెడ్‌రూమ్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. కనీసం దీంట్లో అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్ళైతే 5 బెడ్‌రూమ్‌లుంటాయి స్టార్టింగు. అలాగే 4 బెడ్‌రూమ్‌లుంటాయి. 4 బాత్రూమ్‌లుంటాయి. ఇవి స్టార్టింగు. ఇంకా కొన్ని ఇలాంటి విల్లాస్‌కైతే చాలా బెడ్‌రూమ్స్, ఇంకా బాత్రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే మామూలుగా మనకి గరాస్ అయితే మిగతా ఇల్లులకైతే చిన్నగా ఉంటాయి. ఇట్లాంటి వాటికి చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తున్నంత ఖాళీ స్థలం అక్కడ కూడా ఇలాంటి విల్లాసే పడుతున్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్ళే పడుతున్నాయి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ 6 నెలల తర్వాత వస్తే అవి కూడా ఫుల్ అయిపోయుంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే చూపించిన ఇళ్ళన్నీ ఇక్కడ ఎలా అంటే మనకి 1 స్టోరీ అంటే కింద ఒక్కటే ఉండేటట్టు రాదు. ఎందుకంటే అన్ని బెడ్‌రూమ్స్ అలాగే అన్ని బాత్రూమ్స్ దాని తర్వాత వస్తే పిల్లలు ఆడుకోవడానికి తర్వాత టీవీ చూడడానికి మీడియా రూము, అలాగే కిడ్స్ ప్లేయింగ్ రూము, అలాగే కిచెన్ కూడా చాలా పెద్దది. రూమ్స్ కూడా అన్నీ చాలా వెడల్పుగా పెద్దగా ఉంటాయి. అన్నీ ఒకే దాంట్లో అంటే కింద వరకైతే కవర్ అవ్వవు. అందుకే ఇవన్నీ వచ్చేసి మనకి కింద, పైన ఉంటాయి. అంటే పైనొచ్చి మనం మెట్లెక్కాక మీడియా రూమ్ ఉంటది. అంటే మనం థియేటర్‌కెళ్తే మనకి ఎలా ఉంటది పెద్దదిగా, అలాగే మనము థియేటర్ కూడా ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు. అంత పెద్దగా మీడియా రూమ్ ఉంటది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ కింద వరకైతే కవర్ అవ్వవు. అంటే చాలా వెడల్పు అయిపోద్ది కాబట్టి ఇక్కడ మనకి కింద, పైన కడతారు 2 ఫ్లోర్‌లు. పైకి మీకు 2 ఫ్లోర్‌లు చూడడానికి అలా 2 ఫ్లోర్‌లే కనిపిస్తున్నాయి గానీ ఆ 2 ఫ్లోర్‌లనే వెడల్పు చాలా ఎక్కువుంటది. ఇవి మన ఇల్లులు కాదు కాబట్టి నేను లోపల మీకు చూపియట్లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని కొన్ని అవైలబుల్ అని ఉన్నాయి. అంటే అవి ఇంకా పోనట్టు. అవి మనం కొనుక్కోవచ్చు. కొన్ని ఏంటంటే ఇల్లులు గాని వేరే వాళ్ళు సైన్ చేసేస్తే అంటే వేరే వాళ్ళు కొనేస్తే సోల్డ్ ఔట్ అని బయట బోర్డ్ తగిలిస్తారు. మనము ఇలాంటిది ఏదైనా మోడల్ ఏదన్నా చూసి నచ్చితే మనం ఇలా చెప్తే వాళ్ళు అలాగే కట్టిస్తారు మనకి బిల్డర్స్‌కి చెప్తే. సేమ్ అదే మోడలు. ఇది చూడండి పైకి 2 ఫ్లోర్స్ 2 పైన కింద ఒకటే ఉన్నాయి. ఎంత పెద్దదిగా ఉంది. ఇదంతా కలిపి ఒకే ఇల్లు మనకి. విడివిడిగా అనిపిస్తుంది కదా! కాదు ఒకే ఇల్లు. ఇంత వెడల్పొచ్చాక మళ్ళా తర్వాత చూడండి ఎనకాల బ్యాక్ యార్డ్. ఇదంతా ఒకే ఇల్లు గదా! ఇది మళ్ళా ఎనకాల బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ గూడా వీళ్ళకి మీకు బయట నుంచి అంత మనకి కనిపించదు బయట నుంచి. అంత పెద్దది చాలా వెడల్పుగా ఉంటది. ఇది ఇంకో మోడలు. కొన్ని ఇల్లులకు చూసిన పనైతే మనకి ఒక్క గరాజ్ డోరే ఉంటది. కాకపోతే కనీసం ఇక్కడ ఇలాంటి విల్లాలు కనీసం 3 కార్లన్నా పట్టాలి కాబట్టి ఆ ఒక్క గరాజ్ డోర్‌లోనే 3 కార్లు పట్టేంత స్పేస్ ఇస్తారు. ఇప్పుడు నేను కవర్ చేసేటివన్నీ అవే పెద్ద పెద్ద ఇల్లులు. ఇంకా మనం స్క్వేర్ ఫీట్ విషయానికి అంటే ఇల్లు మొత్తం అన్నీ కలిపి ఎంత లెక్కుంటది అని స్క్వేర్ ఫీట్ విషయానికొస్తే మనకి కనీసం స్టార్టింగ్ అనమాట. దాని పైనే ఉంటాయి ఏ ఇల్లు తీసుకున్నా. అంటే ఇలాంటి ఇల్లులు మాత్రమే అన్నీ కాదు. ఇలా విల్లాస్‌లాగా కనిపించేవి. 3500 స్క్వేర్ ఫీట్ నుంచి మినిమమ్ స్టార్టింగ్ ఇది. ఇంకా చాలా ఇంకా మనం పెట్టేదాన్ని బట్టి ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి స్క్వేర్ ఫీటు. అలాగే మనం కిచెన్ విషయానికొస్తే వంటిల్లు కూడా మనకి చాలా పెద్దదిగా ఉంటది. అంటే
ఇక్కడ ప్యాంట్రీస్ అని ఉంటాయి. అంటే సపరేట్ డోర్ ఇస్తారు. ఆ డోర్‌లో పిల్లలు స్నాక్స్ ఏవైనా మన ఇష్టం అలా పెట్టుకోవచ్చు. అవి కూడా కొంచెం మనకి ఎక్స్‌ట్రా ఇస్తారు. అలాగే ఇంకా కబోర్డ్స్ విషయానికొస్తే కూడా మనకి ఎక్కువుంటాయి కబోర్డ్స్. ప్లస్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఏది చూసినా కూడా ఇలాంటి విల్లాల్లో స్పేస్ స్క్వేర్ ఫీట్ అంత ఉంటది కాబట్టి అన్నీ ఎక్కువే అనమాట. ఈ ఇంటికి చూసిన పనైతే చూడండి, ఫస్ట్ ఒక కార్ గరాజ్ డోరు ఫస్ట్ ఒకటొచ్చింది. దాని తర్వాత 2 కార్లు పట్టేటట్టున్నాయి. ఇప్పుడు నేను చూపించబోయే ఇల్లు ఇక్కడ మీకు రెడ్‌గా కనిపిస్తుంది గదా! ఇటుకల్లాగా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు. ఇదైతే చాలా బాగుంది. దీనికి కూడా చూడండి, ఫస్ట్ మన గరాజ్ డోర్ 2 కార్లు పట్టేదొకటి, దాని తర్వాత ఒక కారు పట్టేదొకటి. ఇది చూసిన వెంటనే ఇండియాలో మనకు కొన్ని ప్లేసెస్ ఉంటాయి గదా! మైసూర్ అలా ప్లేసెస్ అలా గుర్తొచ్చింది చూసిన వెంటనే ఇల్లు. ఇదేంటో అసలు నాకు చాలా వెరైటీగా ఉంది. నేను ఫస్ట్ టైమ్ ఇలాంటి ఇంత పెద్ద ఇల్లు, అలాగే ఇలా ఈ మోడలు, ఈ కలరు అంతా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. ఇలాంటి ఇల్లులో మనకెవరు తెలీదు కాబట్టి నేను మొత్తం అయితే కవర్ చేయలేను లోపల. ఇది ఇంకో ఇల్లు ఇక్కడ చూసారా? డోర్లు గరాజ్ డోర్ మనకి 2 ఉన్నాయి. 2 ఉన్నా కూడా ఒక్కొక్క గరాజ్ డోర్‌లో మనకి 2 కార్లు పడతాయి. మొత్తం 4 కార్లు పడతాయి. ఇదో మోడలు. ఈ పక్కన చూసారా? గరాజ్ డోర్లు 3 ఉన్నాయి. ఎన్ని కార్లు పడతాయో ఇంకా. ఇక్కడేంటంటే ఏ ఇంటికైనా కూడా చిన్న ఇల్లైనా, పెద్ద ఇల్లైనా, మీడియం మధ్యలో ఉన్నా కూడా, అంటే మీడియంగా ఉన్న ఇల్లైనా కూడా మనకి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటి మధ్యలో స్పేస్ అయితే ఉంటది. మన ఇంటికి పక్కింటికి ఖచ్చితంగా ప్లేస్ అయితే ఉండాలి. ఇదొక వెరైటీగా ఉంది గదా! ఇది కూడా అంతా కలిపి ఒకే ఇల్లు. ఇది గరాజ్ డోర్ ఒకటే ఇచ్చారు. కానీ 4 కార్లు పడతాయి. ఈ ఇల్లు కూడా చాలా వెరైటీగా ఉంది చూసిన వెంటనే. ఈ వైట్ కలర్ ఇల్లు. ఇది గూడా చూసారా? ఒక 4 కార్లు పట్టేంత స్పేస్ ఉంది ఈ రెడ్ కలర్ ఇల్లులో అయితే. ఇది గూడా మనకి చూడడానికి సెపరేట్‌గా ముందర ఒకటి ఇలా పక్కన పక్కన ఒక ఇల్లులాగుంది గదా! కాపోతే ఇదంతా ఒకే ఇల్లు. ఈ స్టార్ కనిపిస్తుంది గదా! ఇది గూడా మనకి ఇంకొక వెరైటీగా ఉంది. ఇది గూడా పెద్ద విల్లా టైప్‌లో ఉంది. ఇది గూడా ఈ పక్కనున్న మోడల్ లాగే ఉంది. ఈ ఇల్లు గూడా కొంచెం. అంతా గాదు కొంచెం. ఇక్కడ మళ్ళీ కొంచెం నేను చెప్పాను ఇంతకు ముందరే మోడలు మన ఇల్లు ఉన్నట్టు పక్కిల్లు ఉండదు, ఎదిరిల్లు ఉండదని. ఇక్కడ చూడండి మళ్ళీ మారింది. 3 గరాజ్ డోర్లు. ఆ పక్కన ఉండేదొచ్చి ఇందాక 2 గరాజ్ డోర్లే. ఎందుకంటే ఇక్కడ ఒక కమ్యూనిటీలోనే చాలా మంది బిల్డర్స్ ఉంటారు కాబట్టి మారిపోతా ఉంటది ఇల్లులన్నీ. ఇది కూడా ఒక వెరైటీగా ఉంది. ఏదో మధ్యలో మెట్లొచ్చినట్టు. ఆ బ్లాక్ కలర్‌లో పైన. ఈ సైడ్‌కి ఇచ్చారు చూడండి దీనికి గరాజ్ డోర్ అయితే. అలా కనిపించేదొచ్చి బ్యాక్ యార్డ్. ఇంకా ప్రైస్ విషయానికొస్తే మనకి ఈజీగా ఉంటది. ఒక 700 కంటే మనకి $7,00,000 అలా స్టార్ట్ అవుద్ది. ఇంకా కొన్నైతే ఇంకా నేను చూపించిన వాటిలోనే కొన్నైతే మిలియన్స్, $1,000,000 అలా కూడా ఉంటాయి. అన్నీ గాదు కొన్ని. అంటే ఆ ఇల్లుని బట్టి. అంటే దాంట్లో గాని ఇంకా ఎక్స్‌ట్రా బెడ్‌రూమ్సు, స్క్వేర్ ఫీట్ ఎక్కువున్న, నెక్స్ట్ బ్యాక్ యార్డ్ కూడా చాలా పెద్దదిగా ఉన్న, అంతా స్క్వేర్ ఫీట్‌ని బట్టి బేస్ అయ్యి ఉంటది. అలాగే మోడల్‌ని బట్టి.
అంటే కొన్ని కమ్యూనిటీస్‌లో ఎలా ఉంటదంటే ఓన్లీ విల్లాస్ టైపుల్లోనే ఉంటాయి. విల్లాస్ టైపుల్లోనే అంటే ఇప్పుడు అది అందరూ అఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు మన డాక్టర్సు, దాని తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రమే వాళ్ళకని సెపరేట్ కమ్యూనిటీ ఉంటది. అక్కడన్నీ ఇలాంటి ఇల్లులే ఉంటాయన్నమాట. ఓన్లీ నేను చూపించిన ఈ వీడియోలో చూపించిన పెద్ద పెద్ద ఇల్లు ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు. వాళ్ళకేంటంటే బయటికెళ్ళాల్సిన అవసరం లేకుండా కొన్ని కొన్ని ఇంట్లోనే ఉంటాయి. అంటే ఇంటికొక స్విమ్మింగ్ పూలు అలా ఉంటది. ఇక్కడ నేను చూపించిన ఈ కమ్యూనిటీ అయితే అలా ఏముండదు. మొత్తం కలిపి ఒక స్విమ్మింగ్ పూలు అలా ఉంటది. పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లేయింగ్ ఇది. అలాంటి ఈ కమ్యూనిటీ గురించి కాదు. వేరే అలాంటి ఇల్లులైతే మాత్రం అంటే 1,000,000 దాని పైన కూడా ఉంటాయి. డాలర్స్. అలాంటి ఇల్లులేంటంటే అందరూ అఫోర్డ్ చేయలేరు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలరు. అలాగే అవి పక్కన పెడితే ఇప్పుడు ఈ కమ్యూనిటీ నేను చూపించే కమ్యూనిటీలో ఏంటంటే అన్నీ ఏం విల్లాలు ఏమి ఉండవు. మనకి 1 స్టోరీ నుంచి స్టార్ట్ అంతే కింద చాలా తక్కువ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుద్ది. మరీ తక్కువ కాదు కొంచెం మీడియం ప్రైస్ నుంచి స్టార్ట్ అవుద్ది. కింద వరకే అయితే తక్కువే. అలాగే కింద పైన అంటే కొంచెం ఎక్కువ. మరి ఇప్పుడు నేను చూపించిన విల్లాలైతే అది అందరూ అఫోర్డ్ చేయలేనిది. కొంతమంది అది అఫోర్డ్ చేయగలరు ఆ ప్రైస్‌ని. ఎందుకంటే చాలా పెద్ద ఇల్లులు కాబట్టి అవి. ఇంతే అండి దీని సంగతి. ఈ విల్లాల సంగతి. మీకేమైనా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు అంటే ఇందాక నేను చూపించినప్పుడు ఈ వీడియోలోనే స్టార్టింగ్‌లో ఖాళీగా ఉన్నాయి కదా స్థలం. అక్కడ ఇల్లులు కడుతుంటారు. మనం వెళ్లి చూడొచ్చు. అక్కడ హౌస్ కన్‌స్ట్రక్షన్ వీడియోస్ మీకేమన్నా కావాలి అంటే నాకు చెప్పండి కింద కామెంట్స్‌లో. నేను ఆ వీడియో ఒకటి తీసి అప్‌లోడ్ చేస్తాను. కాకపోతే ఆ హౌస్ కన్‌స్ట్రక్షన్‌లో ఏంటంటే మనకి అలా వాళ్ళు కట్టేటప్పుడు అంటే ఏం కట్టుండరు కదా! అప్పుడే మనకేమీ అర్థం కాదు. జస్టు ఆ చెక్క ముక్కలొకటే ఉంటాయి. ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. చాలామంది చూసినా గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని కూడా. నెక్స్ట్ వీడియోలో అంటే హౌస్‌కి సంబంధించి అంటే కింద కామెంట్స్‌లో ఎవరైనా అడిగితే హౌస్ కట్టక ముందర ఆ వీడియో తీసి రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.